అప్పుడు సంజయుడు ఇలా మంచి మాటలు చెప్పాడు. మహారాజా, ఏం చక్రవర్తి కదా, మహారాజు కదా, నారద మహర్షి, వ్యాస మహర్షి చెబుతున్నప్పుడు నువ్వు ఎంతోమంది రాజర్షుల గురించి విని ఉంటావు కదా. వారు మంచి గుణాలు కలవారై ధర్మంగా భూమిని జయించి యజ్ఞాలు చేసి కీర్తిని పొంది అందరూ కాలధర్మం చెందారు. శైభ్యుడు, శృంజయుడు, సుహోత్రుడు, రంతీదేవుడు, కాక్షివంతుడు, ఔషిజుడు, బాహ్లికుడు, దమనుడు, చైద్యుడు, శర్యాతి, నలుడు, విశ్వామిత్రుడు, అంబరీషుడు, మరుత్తుడు, మనువు, ఇక్ష్వాకువు, గయుడు, భరతుడు, దశరథపుత్రుడైన రాముడు, శశబిందుడు, భగీరథుడు, కృతవీర్యుడు, జనమేజయుడు, యయాతి, ఇలా 24 రాజుల గురించి దేవర్షి అయిన నారద మహర్షి పుత్రశోకంతో దుఃఖిస్తున్న శైత్యుడనే మహారాజుకు చెప్పాడు. వీరు మంచి గుణాలు కలవారైనా మంచి పనులు చేసిన వారైనా చివరికి అన్నీ వదిలి కాలధర్మం చెందవలసి వచ్చింది కదా. వీరే కాకుండా పూరుడు, కురువు, యదువు, శూరుడు, విశ్వగశుడు, అణుహుడు, యువనాశ్వుడు, కుకుస్థుడు, రఘువు, విజయుడు, వీతిహోత్రుడు, అంగుడు, భవుడు, శ్వేతుడు, బృహద్గురుడు, ఉశీనరుడు, శతరథుడు, కంకుడు, దులిదూహుడు, ద్రుముడు, దుంబోద్భవుడు, పరుడు, వేణుడు, సగరుడు, సాంకృతి, నిమి, అజేయుడు, పరశుడు, పాండుడు, శంభుడు, దేవవృతుడు, దేవాహ్వయుడు, సుప్రతిముడు, సుప్రతీకుడు, బృహద్రతుడు, శుక్రతుడు, నలుడు, సత్యవ్రతుడు, శాంతభయుడు, సుమిత్రుడు, సుబలుడు, ప్రభుడు, జానుజంగుడు, అనరణ్యుడు, అర్కుడు, ప్రియపృథ్యుడు, శుచివ్రతుడు, బలబంధుడు, నిరామర్ధనుడు, కేతుశృంగుడు, బృహద్బలుడు, దృష్టకేతువు, బృహత్కేతువు, దీప్తికేతువు, నిరామయుడు, అవిక్షిత్తు, చపలుడు, ధూర్తుడు, కృతబంధుడు, దృఢేషుడు, ప్రత్యంగుడు, పరుహుడు, శృతి, ఇలా ఇంకా ఎందరో రాజులు, వందల వేల లక్షల మంది బలవంతులు భోగాలను వదిలిపెట్టి నీ పుత్రుల్లాగానే చనిపోయారయ్యా. ఎందుకయ్యా ఏడుస్తావు? అందరూ పోవలసిందే. పరాక్రమంతో ఎన్నో దివ్య కృత్యాలు చేసిన వారు కూడా ఈ భూమిని అంటిపెట్టుకొని ఉండలేదు. 10,000 ఉండే అంతా వెళ్ళిపోయారు. 10,000 సంవత్సరాలు వెళ్ళిపోయారు. అందరూ మరణించారు. నీ పుత్రులంతా దుష్టులు, క్రోధంతో ఉడికిపోతూ ఉంటారు, చెడు ప్రవర్తన కలవారు. అందుచేత వారి కోసం నువ్వు దుఃఖించవలసిన పని లేదు. శ్రుతమానసి మేధావి బుద్ధిమాన్ ప్రాజ్ఞ సమ్మతః యేషాం శాస్త్రానుగా బుద్ధిః నతే ముహ్యంతి భారత. భరతవంశంలో పుట్టిన శ్రేష్ఠుడా, నువ్వు బాగా చదువుకున్నవాడు, ప్రజ్ఞావంతుడు, బుద్ధివంతుడు, పండితులకు ఇష్టమైనవాడు, శాస్త్ర ప్రకారం నడుచుకునేటువంటి బుద్ధి కలవారు, శోకమోహాలకు వశం కారు. నువ్వు కూడా శోకమోహాలకు వశం కాకు. శాంతిగా ఉండటము, ఆగ్రహించటము రెండూ నీకు తెలుసు. నీ పుత్రులను రక్షించుకోవటం కోసం ఎంత బాధపడవలసిన పని లేదు కదా. ఇది ఇలా జరగాలి అని రాసిపెట్టుంది. అందుచేత నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? తన ప్రజ్ఞతో దైవాన్ని ఎవరు కూడా మళ్లించలేరు, అడ్డుకోలేరు, ఎదిరించలేరు. బ్రహ్మదేవుడి నిర్ణయించిన దారిని ఎవడూ దాటలేడు కదా. ఈ జనన మరణాలు సుఖదుఖాలకు మూల కారణం కాలమని తెలుసుకో. కాలః సృజతి భూతాని కాలః సంహరతే ప్రజాః సంహరంతం ప్రజాః కాలం కాలః శమయతే పునః. ప్రాణులన్నిటినీ సృష్టిస్తూ ఉంటుంది. కాలమే ప్రజలను సంహరిస్తూ ఉంటుంది. కాలం ప్రజలను సంహరిస్తూనే
శమించిపోతుంది. కాలోకి కురుతే భావాన్ సర్వలోకే శుభాశుభాన్ కాలః సంక్షిపతే సర్వాగ ప్రజా విసృజతే పునః. కాలమే ఈ లోకాలలో శుభాలు కానీ అశుభాలు కానీ సర్వభావాలు కానీ సృష్టిస్తుంది. మళ్ళీ కాలమే అన్నిటినీ సంహరిస్తుంది, మళ్ళీ సృష్టిస్తూ ఉంటుంది. అందుకే కాలం చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. నిద్రించే వారిని కాలమే మేల్కొలుపుతూ ఉంటుంది. కాలం అతిక్రమించటానికి, కాలం విడిచిపెట్టకుండా అన్ని ప్రాణుల పట్ల సమానంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంటే మన చక్రం ఎటువంటి భూచక్రంలో ఉన్నాం. కాలంలో భూతకాలంలోనివి కానీ భవిష్యత్తులోని కాలంలోని కానీ ఇప్పుడు ఉన్న భావాలైన కానీ అన్ని కాలం నిర్మించినవే అని తెలుసుకో, వివేకాన్ని పోగొట్టుకోకు అని ఓదార్చాడు. ఇలా పుత్రశోకంతో దుఃఖిస్తున్న ధృతరాష్ట్రుడి మనస్సును సంజయుడు శాంతిని చేకూర్చాడు. ఇది మహాభారత కథ. చూసారా, ఇది మహాభారత కథ. దీనిని ఆధారంగా చేసుకొని ఉపనిషత్తుల్లాంటి భారతాన్ని వ్యాస మహర్షి రచించాడు. దీని ఆధారం ఇది. ఒక అవుట్లైన్ లాగా, ట్రయల్ అని చెప్తామే అట్లా. ఈ భారత కథ కవీశ్వరుల చేత లోకంలో చాలా కాలం నుంచి చెప్పబడుతుంది. భారతాధ్యయనం పుణ్యం అపి పాదమధీయతః శ్రద్ధధానస్య పూయంతే సర్వపాపాన్యశేషతః. భారతంలో ఒక్క పాదం చదివిన పుణ్యం లభిస్తుంది. మనస్సు పెట్టి శ్రద్ధగా చదివినవాడు పాపాలన్నీ తుడిచిపెట్టుకొని పోతాయి. ఇందులో దేవతలు, దేవర్షులు, బ్రహ్మర్షులు, సత్కర్మను ఆచరించే యక్షుల గురించి చెప్పబడుతున్నాయి. ఉరగుల గురించి కీర్తించబడింది. భగవాన్ వాసుదేవస్య కీర్త్యతేత్ర సనాతనః సహి సత్యం మృతం చైవ పవిత్రం పుణ్యమేవ చ. ఇందులో సనాతనుడు భగవంతుడైనటువంటి వాసుదేవుడు కీర్తించబడ్డాడు. అతడే సత్యస్వరూపుడు, కృతస్వరూపుడు, పవిత్ర రూపుడు, పుణ్యస్వరూపుడు అయి ఉన్నాడు. ఆయనే శాశ్వతుడైన పరబ్రహ్మ, సనాతనము, శాశ్వతము అయిన వెలుగు. ఆయన చేసిన లీలలే తెలివైన వారు కీర్తిస్తూ ఉంటారు. ఆయన వల్లనే ఈ విశ్వము సత్తు అసత్తు సదసత్తుల రూపంలో ప్రవర్తిస్తుంది. ఆయన నుండే ప్రాణులు, ప్రజలను జన్మించారు. ఆయన నుండే ప్రవృత్తి అంటే కర్మ ఏర్పడింది. ఆయన నుండే జనన మరణాలు, పునర్జన్మ ఏర్పడ్డాయి. ఈ భారతంలో పంచభూతాల గురించి, త్రిగుణాల గురించి, జీవాత్మ గురించి చెప్పబడింది. అవ్యక్త ప్రకృతి నుండి మొదలు మూల కారణమైన పరబ్రహ్మ వరకు చక్కగా చెప్పబడింది. ఈ భారతాన్ని ఆధారం చేసుకునే యతీశ్వరులు ధ్యాన బలంతోనూ యోగ బలంతోనూ పరమాత్మను అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్లుగా చూస్తున్నారు. శ్రద్ధధానః సదాయుక్తః సదా ధర్మపరాయణః ఆసేవన్నిమమధ్యాయం నరః పాపాత్ ప్రముచ్యతే. నిత్యము శ్రద్ధతో ధర్మాన్ని ఆచరిస్తూ ఈ అధ్యయనాన్ని పఠించేవాడు, వినేవాడు ఇద్దరూ పాపము నుండి విముక్తులవుతారు. భారతం యొక్క మొదటి అధ్యాయమైన ఈ అనుక్రమణి అధ్యాయాన్ని మొదటి నుంచి చివరి దాకా, ఈ అనుక్రమణిక అధ్యాయాన్ని మొదటి నుంచి చివరి దాకా వినేవాడు ఆపద సంభవించిన సమయంలో కూడా దుఃఖాన్ని పొందడు. ఉదయం, సాయం, సంధ్యా సమయాల్లో ఈ అధ్యయనంలోని విషయాన్ని వినేవాడు, చదివేవాడు పగలు మరియు రాత్రి సమయాల్లో చేసినటువంటి పాపాల నుండి విముక్తుడైపోతాడు. ఈ అధ్యాయం భారతానికి మూల శరీరమై ఉంది. సత్యస్వరూపము, అమృత స్వరూపమై ఉంది. పెరుగులో వెన్నలాగా, మానవుల్లో బ్రహ్మజ్ఞానిలాగా, వేదాల్లో అరణ్యకాలలాగా, ఔషధాల్లో అమృతంలాగా. అంటే వేదాలలో ఆరణ్యకాలు అనేటువంటిది విచారాలు, అది తర్వాత చెప్పుకుందాం. వేదాలలో ఆరణ్యకాలలాగా, ఔషధులలో అమృతంలాగా, మడుగులలో సముద్రంలాగా, పశువులలో ఆవులులాగా ఇతిహాసాల్లో ఈ భారతము శ్రేష్టమై ఉంది.
శ్రాద్ధ సమయంలో దీనిలోని ఒక్క పాదాన్ని వినిపించిన వాడి పితరులకు అన్నపానాలు అక్షయమైపోతాయి. వేదానికి ఇతిహాస పురాణాలతో పుష్టి చేకూర్చాలి. సరిగా చదువుకోని వాడికి వేదం వీడు నన్ను కొడుతున్నాడు అని భయపడిపోతుంది. ఇది వ్యాస మహర్షి చెప్పిన వేదం గనుక దీనిని చక్కగా వినిపించిన పండితుడు పురుషార్థాన్ని పొందుతాడు. ఈ అధ్యయనాన్ని ప్రతి పర్వము చివర్లోనూ లేదా పర్వ సమయాల్లోనూ శుచిగా చదివేవాడు ఎలాంటి సందేహము లేకుండా పాపాలను తొలగించుకుంటాడు. అతడు భారతాన్ని అంత చదివివాడు అవుతాడు. పూర్తి చదివిన వాడవుతాడు. దీర్ఘాయస్సును, కీర్తిని, స్వర్గాన్ని పొందుతాడు. పూర్వం దేవతలు భారతం యొక్క గొప్పదనాన్ని ఇలా చాటారు. త్రాసులోని ఒక తక్కెడలో వారు 4 వేదాలను ఉంచారు. మరో తక్కెడలో మహాభారతాన్ని ఉంచి తూచారు. అప్పుడు వేదాలు గల తక్కెడ కన్నా మహాభారతం తన తక్కెడ బరువుగా కనిపించిందట. అందువల్ల ఈ రోజు నుంచి విలువలోనూ బరువులోనూ గొప్పదిగా ఉండటం వల్ల దీనిని మహాభారతము అని పేరొచ్చింది. దీన్ని తెలుసుకున్నవాడు సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు. తపస్సు మొదలైన ఆచరించడం దోషం కాదు. వేద విధులను ఆచరించడం దోషం కాదు. కష్టపడి ధనం సంపాదించడం దోషం కాదు. కానీ వాటిని దంభం కోసం చేయరాదు, గొప్ప కోసం చేయరాదు. అలా చేస్తే దోషం వస్తుంది, పాపం వస్తుంది. కనుక భావశుద్ధి ప్రధానము. అందుచేత శ్రద్ధతో చేయాలి, ఇష్టంగా చేయాలి. అప్పుడే ఫలం లభిస్తుంది. అలాగే మహాభారతాన్ని చదవటంలోనూ వినటంలోనూ మంచి భావన, భావశుద్ధి ఉండాలి. దోషాలు వెతకకూడదు. ఇది ఇక్కడ తప్పుందే, ఇది అక్కడ, ఆ దోషాలు వెతకకూడదు. సద్భావనతో వినటం వల్ల, చదవటం వల్ల కోర్కెలు తీరుతాయి. కనుక ఎంతో ప్రేమతో, శ్రద్ధతో, మంచి భావనతో ఇష్టంగా భారతాన్ని వినండి, చదవండి. పుణ్యం లభిస్తుంది. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 2వ అధ్యాయము పర్వ సంగ్రహ పర్వము అని. దీంట్లో ఇందులో సమంత పంచక, అక్షోహిణుల ప్రమాణములు, భారత శ్రవణ ఫలము చెప్పబడ్డాయి. భారత శ్రవణ ఫలం చాలా ముఖ్యమైనది, వినాలి మీరు. ఆ ఫలం వింటేనే భారతము శ్రవణము, పఠనము. శ్రవణం మనము వినటము, పఠనం చేయటం. ఇవి ఎవరు చేస్తున్నారో వాళ్లకు పరమాత్ముడు వెంట ఉండి తీసుకువెళతాడట. ఇంకోటి కూడా చెప్పారు భాగవతంలో. మూడవది ఏంటది? మనమంతా ఏమనుకుంటాం? మథనం అనుకుంటాం. శ్రవణం, పఠనం, మథనం అట్లా. అది కాదు. మూడవది, అయ్యో మహాభారతం స్వామీజీ చెప్తున్నారే, అయ్యో అక్కడ భాగవతం చెప్తున్నారే, నేను వినటానికి కాలేదే, నేను ఎంత అదృష్టం చేసుకోలేదు నేను అని తపన పడతారు చూడండి. దానికి కూడా పరమాత్ముడు తీసుకువెళతాడట జతలో ఉండి. ఎంత బాగుంది చూడండి. తపన, మథనం కాదు, తపన పడాలి. ఈ శ్రవణము పఠనము చేసిన వాళ్ళకి తపన, మథనం చేసుకోవాలి వాళ్ళు, అది వేరే. ఈ శ్రవణము పఠనము ఏ విధమైనటువంటి సంపూర్ణమైనటువంటి ముక్తిని చెప్పబడ్డాయో ఇక్కడ, అదేవిధంగా మథనము అని 2 విధాలు కూడా దాని అర్థమవుతుంది. తపనము, మథనము. మథనం అంటే విచారాన్ని బాగా మనం మళ్ళీ ఇంకొకరితో మాట్లాడి తాను వినింది సరిగా ఉందా లేదా అని సంగ్రహించుకోవటం. తపనం, అయ్యో నేను వెళ్ళలేదే, ఈరోజు నేను లైవ్ చూడలేదే, ఈరోజు నేను ఆ మంత్రం వినలేదే, అయ్యో 2 ముక్కలైనా నేను భారతాన్ని 2 ముక్కలు వింటే కూడా చాలని చెప్పుకొని వచ్చారు. అక్కడ 1,00,000 శ్లోకాలు 1 శ్లోకం విన్నా చాలన్నారు.
దాని అర్థం తెలుసుకున్నా చాలన్నారు. అసలు నేను మహాభారతం విని వస్తున్నానని వాళ్ళని చూసి నమస్కారం చేసినా చాలన్నారు. మా ఇంట్లో నిత్యము మహాభారతం పఠనం చేస్తాను అన్ని వింటే కూడా చాలన్నారు. అయ్యో నేను చేయలేకపోతున్నానే అని మథనం అంటే తపనం పడేటువంటి తపనం పడేవాళ్ళను కూడా స్వామి తీసుకువెళ్తాడు, దగ్గర ఉండి తీసుకువెళ్తాడు తన వైకుంఠానికి అని చెప్పుకొచ్చారు. ఇక్కడ మహాభారతం యొక్క ఫలశ్రుతి చాలా అత్యద్భుతమైనటువంటిది. ఇది మీరు వినాలి. మీరు శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.